ఐపీఎల్ సీజన్లో రికార్డుల మీద రికార్డులు బద్దలవుతున్నాయి. తాజాగా జరిగిన పంజాబ్ వర్సెస్ చెన్నై మ్యాచ్లో కూడా పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. అందులో ఒకటి సీఎస్కే బౌలర్ నెలకొల్పిన అరుదైన ఘనత కూడా ఉంది. దాంతో ఐపీఎల్ చరిత్రలో రెండో ప్లేయర్గా ఆ బౌలర్ నిలిచాడు. అయితే అతడు వికెట్లు తీసి ఈ రికార్డు సృష్టించలేదు. మరెలా ఈ రేర్ ఫీట్ను సాధించాడు అని అనుకుంటున్నారా? పూర్తి వివరాల్లోకి వెళితే ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ సీఎస్కే బౌలర్ రిచర్డ్ గ్లిసన్ అరుదైన ఘనతను సాధించాడు. 2014 తర్వాత ఐపీఎల్లోకి డెబ్యూ చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా గ్లిసన్ చరిత్ర సృష్టించాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున డెబ్యూ చేశాడు ఈ సీనియర్ బౌలర్. దాంతో ఐపీఎల్లో ఈ రికార్డు సాధించిన రెండో ప్లేయర్గా రేర్ ఫీట్ సాధించారు. 36 ఏళ్ల 151 రోజుల వయసులో గ్లిసన్ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ లిస్టులో తొలి ప్లేస్ని ఉన్నారు జింబాబ్వే స్టార్ ఆల్రౌండర్ సికిందర్ రజా. అతడు 36 ఏళ్ల 342 రోజుల వయసులో పంజాబ్ కింగ్స్ తరపున డెబ్యూ చేశాడు. గాయం కారణంగా డెవాన్ కాన్వే ఈ సీజన్కు దూరం కావడంతో అతడి ప్లేస్లో గ్లిసన్ను తీసుకుంది చెన్నై. కానీ ఐపీఎల్ సీజన్ సగం ముగిసాక ఇప్పుడు అవకాశం వచ్చింది. స్టార్ బౌలర్ మతీష్ పతిరానా ఈ మ్యాచ్కు దూరం కావడంతో అతడి ప్లేస్లో గ్లిసన్కు ఛాన్స్ దక్కింది. ఇక ఈ మ్యాచ్లో 3.5 ఓవర్లు వేసిన గ్లిసన్ 30 పరుగులు ఇచ్చి ప్రభ్ ఇమ్రాన్ వికెట్ తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 163 రన్స్ టార్గెట్ను 3 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో ఛేదించింది పంజాబ్. ఈ మ్యాచ్లో అర్ధశతకం సాధించిన రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ను అందుకున్నారు. 10 మ్యాచెస్లో 63 సగటుతో 509 పరుగులు చేసి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ క్రమంలో అతను అరుదైన రికార్డును కూడా సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 500కు పైగా స్కోర్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి కెప్టెన్గా రుతురాజ్ రికార్డులకు ఎక్కాడు. ఈ సీజన్లో సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ అందుకున్న విషయం తెలిసిందే. 5 టైటిల్ గెలిచిన ఎంఎస్ ధోని స్థానంలో రుతురాజ్ జట్టు పగ్గాలను అందుకున్నాడు. అంచనాలను అందుకుంటూ కెప్టెన్గా బ్యాటర్గా నిలకడగా ప్రదర్శన చేస్తున్నాడు. కాగా సీజన్ ఫస్ట్ హాఫ్లో సత్తా చాటిన సీఎస్కే సెకండ్ హాఫ్లో తడబడుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్నప్పటికీ ప్లే ఆఫ్ కోసం సీఎస్కే తీవ్ర పోటీ ఎదుర్కొంటుంది. 10 మ్యాచ్లు ఆడిన చెన్నై 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.